మెంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకునేలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మెంతా తుఫాన్ కంట్రోల్ రూమ్ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి వివరాలను సంబంధిత శాఖల సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి చినబాబులేస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పీడీ మాధురి, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్లన్నీ అవే సార్. వీక్లో అది ఈరోజు 27th యాక్చువల్గా మనకి ఈ మెంతా సైక్లోన్ ఈ రోజు నుంచి మన ప్రకాశం జిల్లాకి దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో ఈరోజు వర్షపాతం మనకి ఎక్కువగా లేనప్పటికీ కూడా డ్రిజిలింగ్స్ అనేది అంటే చినుకులు అనేవి మన కోస్టల్ మండలాల్లో నమోదైంది. సో అది రాత్రికి ఇంకా బలమైన గాలులతో కూడినటువంటి వర్షం వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. సో ప్రజలందరికీ ఎస్పెషల్లీ సీ కోస్ట్లో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఏమీ ఎఫెక్ట్ లేదు కదా అని బయటికి రావడం లేదా బయట పనులు ఏమైనా పెట్టుకోవడం ఇట్లాంటివి చేయడం వల్ల సడన్గా ఒక్కొక్కసారి వాతావరణం మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, అవసరమైతే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏముందంటే ఎవరు కూడా బయటికి రాకోకుండా ఉండాలని చెప్తున్నాము. అదేవిధంగా మనకి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్లోనూ ప్రతి మండల్లోనూ ఆఫీసర్స్ అందరూ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది ప్రతి మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని జిల్లా స్థాయి అధికారిని ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనకి వర్షం అండ్ ఆల్సో ఈ ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా వచ్చే ప్రాంతాలు ఏమైతే ఉన్నాయంటే మనకి కోస్టల్లో ఉన్నటువంటి 4 మండలాలు సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం అండ్ నాగులపల్పాడు ఈ మండలాల్లో ఇమ్మీడియట్గా మనకి దీని ప్రభావము అధికంగా ఉంటుంది. సో ఈరోజు మనం ఏం చేసామో ఒక డ్రై రన్ లాగా కండక్ట్ చేసాము. సో డ్రై రన్ అంటే ప్రజల్ని సేఫ్ లొకేషన్కి షెల్టర్కి షిఫ్ట్ చేయడం, ఎంత టైంలో మనము వాళ్ళని షిఫ్ట్ చేయగలుగుతున్నాము, ఎంత టైంలో ఈ ట్రాక్టర్స్ కానీ లేదంటే వెహికల్స్ కానీ వెళ్ళగలుగుతున్నాయి, ఒకవేళ చెట్లు అదే ప్రాంతంలో పడిపోతే ఎంత టైంలో వీళ్ళు రీచ్ అవ్వగలుగుతున్నారు ఉన్న ప్లేస్ నుంచి అనేది ఒక ట్రయల్ రన్ లాంటిది ఈ రోజంతా కూడా మా ఆఫీసర్స్ అందరూ చేయడం జరిగింది. సో దీంతో మనము అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నాము. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా చూడటంతో పాటు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మేము ఎదుర్కోవడానికి మా ఆఫీసర్స్ అందరూ రెడీగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మన కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసాము. కమాండ్ కంట్రోల్ అని చెప్పేసి మన కలెక్టరేట్లో పెట్టాము. ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు డైలీ కంటిన్యూస్గా ఎవ్రీ అవర్ ప్రతి గంటకి కూడా ఫీల్డ్లో ఏమున్నది ఏం జరుగుతుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదంతా కూడా మేము ఒబ్టైన్ చేసి ఇక్కడే జేసీ గారు, నేను, డిఆర్ఓ గారు ఇక్కడే ఉంటున్నాం. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి హెల్ప్ అందించడం అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే మార్నింగ్ ఒకసారి సీఎం గారు ఒక వీసీ పెట్టారు. ఇందాక 3 o'clockకి మళ్ళీ ఒక టీసీ పెట్టి వారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వారికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి
గతంలో ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్, దాంట్లో ఆ ఇన్సిడెంట్కి తగిన విధంగా తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా కలెక్టర్స్కి, ఎస్పీస్కి తెలియజేయడం జరిగింది. వారి సూచనల మేరకు మేము కూడా ప్రణాళికలు రచించుకోవడం జరుగుతుంది. దాని ప్రకారమే మేము ఈ డిజాస్టర్ని మిటిగేట్ చేయడానికి అన్ని రకాలుగా మేము వర్క్ చేస్తాం. అదేవిధంగా మనకి ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. నిన్న వారు వచ్చారు. మార్నింగ్ కూడా వారు స్టేటస్ అంతా ఎంక్వైరీ చేశారు. ఈరోజు కూడా వారు మనతోనే ఉంటారు అండ్ ఈ నైట్ కూడా ఇక్కడ స్టే చేస్తారు. ఈ తుఫాన్ వెళ్ళే వరకు కూడా ఈ జిల్లాలోనే ఉంటామని వారు చెప్పారు. కాబట్టి వారి సారథ్యంలో కూడా మనము ఈ సైక్లోన్ని క్లోజ్గా మానిటర్ చేసి వారి సూచనలు కూడా తీసుకుని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా నా రిక్వెస్ట్ ఏముందంటే, ఈరోజు నైట్ నుంచి రేపు ఎల్లుండు దయచేసి ప్రకాశం జిల్లాలో మోస్ట్లీ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వారైతేనేమి, తర్వాత అప్పర్ లెవెల్లో ఉన్న వెస్టర్న్ ప్రకాశంలో ఉన్న వారు కూడా మాకు ఇది వర్ష ప్రభావం లేదని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం వారు కూడా వెస్టర్న్ ప్రకాశం అండ్ ఈస్టర్న్ ప్రకాశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోకూడదని, ఎవరైనా సరే ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 48 అవర్స్ కనుక మనము అధికారులతో కోఆర్డినేట్ చేస్తుంటే కనుక దీనికి మినిమం లాస్తో ఏ విధమైన లాస్ లేకుండా మనము ఈ సైక్లోన్ని మిటిగేట్ చేయొచ్చని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించి షెల్టర్ హోమ్స్ 27 షెల్టర్ హోమ్స్ ఓపెన్ చేసాము. సో అక్కడ వాటర్ ప్యాకెట్స్ పెట్టాము. తర్వాత ఫుడ్ సంబంధించి అక్కడే వారికి ఫుడ్ ఫెసిలిటీస్ కూడా మనం కల్పిస్తున్నాము. సో రెండోది ఏంటంటే, అక్కడ పవర్కి ఫెసిలిటీ కోసం జనరేటర్స్ పెట్టాము. కమ్యూనికేషన్ డిజాస్టర్లో చాలా ముఖ్యమైనది కాబట్టి మన కమ్యూనికేషన్ నెట్వర్క్ సంబంధించినటువంటి ఏజెన్సీస్తో ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, వోడాఫోన్ వీళ్ళందరితో కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా టవర్ సెంటర్స్, సెల్ టవర్ సెంటర్స్ దగ్గర పవర్ బ్యాకప్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నామని చెప్పేసి మనకు చెప్పారు. అదేవిధంగా మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, వారితో కూడా మాట్లాడటం జరిగింది. నేషనల్ హైవే వారు కూడా జేసీబీస్, ప్రొక్లైనర్సు, తర్వాత ఈ పవర్ సాస్ అన్నీ కూడా డిప్లాయ్ చేసుకున్నామని చెప్పారు. ఏ పాయింట్స్లో వాళ్ళు డిప్లాయ్ చేసుకున్నారు అనేది కూడా మనము జియో ట్యాగ్ చేసాం. అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జిల్లాలో ఒక 20 జేసీబీస్ ఉన్నాయంటే కనుక రియల్గా ఉన్నాయా లేవా అని కూడా పొద్దున్న ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్ళి ఫోటో తీసి ఆ లొకేషన్ కూడా పెట్టారు. సో అదేవిధంగా ఈ జేసీబీస్, అదేవిధంగా పవర్ సాస్, తర్వాత ట్రాక్టర్స్, ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆ లొకేషన్ ఐడెంటిఫై చేశారు, జియో ట్యాగింగ్ చేశారు, ఆ ఫొటోస్ కూడా మాకు షేర్ చేశారు. దాని ప్రకారం ఆ నియరెస్ట్ ఉన్న ట్రాక్టర్స్ కానీ నియరెస్ట్గా ఉన్నటువంటి ఈ జేసీబీస్ అన్నీ కూడా ఆయా ప్రాంతాలకి మనం అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి మన జిల్లాలో కొన్ని ట్యాంక్స్ ఆల్మోస్ట్ ఓవర్ ఫిల్ అయినాయి, ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి. మనకి ఉన్నటువంటి 799 ట్యాంక్స్లో ఒక 50 ట్యాంక్స్ వరకు కూడా ఒక డేంజర్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ ట్యాంక్స్ అన్నీ కూడా మనం ఇరిగేషన్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు వాటికి స్పెషల్గా ఒక ఆఫీసర్, ఒక ట్యాంక్ ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. సో ఎక్కడైతే మరీ రేపు వర్షాలు వస్తే అది బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయని అనుకున్నాము, అక్కడ కొంతవరకు వాటర్ని డ్రైన్ చేయమని చెప్పేసి అన్నాము. అట్లీస్ట్ ఒక 90%, ఒక 10% అన్నా క్వశ్చన్ పెట్టుకోమని చెప్పాము. ఆ రకంగానే చాలా కాలిక్యులేటివ్గా వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో దీంతోపాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి వారిని కూడా మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పాము. ఎందుచేతంటే ఎప్పుడైతే మనము ఈ మూమెంట్ చేస్తామో ప్రజల్ని, ఆటోమేటిక్గా అక్కడ శానిటేషన్ ఇష్యూస్ వస్తాయి అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి వాళ్ళకు కూడా ప్రాపర్గా ఏ మెడిసిన్స్ కావాలో అవే మట్టుకి ముందు ఇమ్మీడియట్గా డిప్లాయ్ చేయమని చెప్పేసి అన్నాము. దానికి కూడా వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా అన్ని రకాలుగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా రెడీగా ఉంది. సో వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి రేపటికి మళ్ళీ మనకి ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. నా రిక్వెస్ట్ ఏముందంటే మీడియాకి, మీరు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం పాస్ ఆన్ చేయండి. మీకు కూడా సోషల్ మీడియా ఉంది, ఆ తర్వాత యూట్యూబ్స్ ఉన్నాయి. దీని ద్వారా వైడ్ ప్రచారం ఇస్తే
ప్రజలకి ఎక్కువగా దీని గురించి తెలిస్తే వాళ్ళు భయాందోళనలో లేకపోకుండా ఇంటి పట్టునే ఉంటారు. ఈ 2 రోజులు ఈ సమస్య అనేది మనకి పోతుంది. ఆ తర్వాత ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు. సో మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే ప్రజలందరికీ ఈ 2 రోజులు మాత్రం మీరు ఇంటి దగ్గరే ఉండండి. ఆఫీసర్స్ మీ దగ్గర ఉంటారు. తర్వాత మీరందరూ కూడా మేము ఇచ్చిన కాల్ సెంటర్స్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి. తర్వాత కొన్ని ప్రాంతాల్లో రేపు రాత్రికి గాలులు వీచడం వల్ల కరెంటు పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో కొన్ని మనం క్యాండిల్స్, తర్వాత లైట్స్, మ్యాచ్ బాక్సెస్ కూడా మనం ఇస్తున్నాము. డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని ప్రతి నిమిషం కూడా కాంటాక్ట్లో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.